వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొని యాటపోతు పట్టుబట్టలను లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. రైతన్నగా వ్యవసాయం చేస్తున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. వన మహోత్సవం కింద మొక్కలు నాటడాన్ని వేగవంతం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం. నేతన్న అభయహస్త పథకం అవగాహన సదస్సులో పాల్గొన్న చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. విద్యార్థులు విద్యావకాశాలలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. జరిపోతుల సతీష్ జ్ఞాపకార్థం ప్రభుత్వాసుపత్రిలో సాయి భోజన్ అన్నదానం. యూరియాను వ్యవసాయానికి కాకుండా ఇతర పనులకు మళ్లిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. మాదిగ విద్యార్థి సమైక్య జిల్లా కన్వీనర్ పండింటి నవీన్ మాదిగ డిమాండ్. ఆహార భద్రత కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం. యుద్ధ ప్రాతిపదికన ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కన్వీనర్ పసుపునూరి వీరేశం ఆధ్వర్యంలో బహిరంగ సభ. సూర్యాపేట టౌన్ మిషన్ కోఆర్డినేటర్ శ్వేతను కులం పేరుతో వేధిస్తున్న వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలన్న మాదిగ మహిళా సమైక్య ఎంఎంఎస్ డిమాండ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వెళ్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రేషన్ కార్డులు ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నూతన రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లలో రేషన్ కార్డుల విషయంలో అర్హులైన పేదవారికి అన్యాయం జరగొద్దని అధికారులకు తెలిపారు. మా పాఠశాల తరఫున ఓకే సార్. నర్సి కొద్దిగా ఓకే సార్. రేషన్ కార్డు వాళ్ళు పక్కకు జరగండి, పక్కకు ఉండండి. ఓకే సార్. ఓకే సార్. జంపాల మౌలిక వార్డ్ నెంబర్ 2 జంపాల మౌలిక గారు
బొంగు మౌనిక వార్డు నెంబర్ 2. తర్వాత వార్డు నెంబర్ 3 విప్పాదేవి వార్డు నెంబర్ 3 విప్పాదేవి గారు వేదిక మీద రండి. తర్వాత వార్డు నెంబర్ 4 నుంచి దేశంలోని కవిత వార్డు నెంబర్ 4 దేశంలోని కవిత ప్రశాంతి ప్రశాంతి. తర్వాత వార్డు ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎంపీపీ గారికి, ఎక్స్ ఎంపీపీ, ఎక్స్ డెప్యూటీసీ, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు శాంక్షన్ కాకుండా కొత్తగా కృషి ఫలితాల ప్రజాపాలన గవర్నమెంట్లో ఓన్లీ మన చౌటుపల్లి మున్సిపల్ మెంబర్ రేషన్ కార్డు మంజూరు చేయడం జరిగింది. వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని ఈరోజు ప్రభుత్వం కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పేదలైన నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సన్నబియ్య పథకం ద్వారా వాళ్ళ 2 పూటల కడుపులో అన్నం పెట్టాలంటే అందరికీ రేషన్ కార్డు ఉద్దేశంతో ప్రతి ఒక్క అప్లికేషన్ చెప్పి పెట్టుకొని అలా కొత్తగా రేషన్ కార్డు మీ అందరూ నేను అభినందనలు తెలియజేసిన. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సరే ఈ 19 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సంక్షోభం నుంచి ఏ విధంగా బయటికి రావాలన్న ఆలోచన చేస్తూనే హామీలు ఒక్కొక్కటి నెరవేరుకుంటూ వస్తుంది. మీ అందరికీ తెలిసి గతంలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు బియ్యం వస్తే 90% మార్కెట్ అమ్ముకున్నట్టు తక్కువ రేటు కానీ తినకపోయేటట్టు. అదే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిజంగా పేదలకు న్యాయం జరగాలంటే సన్న బియ్యం ఇవ్వాలి, ఆ బియ్యం వృధా పోకూడదు. 1,000 కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు పెట్టుంటే ఆ డబ్బుల వృధా దళాల చనిపోతుందని చెప్పి సన్న బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపాలని చెప్పి పేదల కట్టడాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు సన్న బియ్య కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఏ కార్యక్రమం చేసినా సరే పేదోళ్ళ కోసమే. ఈ కాంగ్రెస్ 2004-05లో రేషన్ కార్డు ఏదైతే ఎప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య పర్యటించారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పలు భవనాలను, సీసీ రోడ్లను ప్రారంభించారు. మోటకొండూరు మండలం కదిరేనిగూడెం గ్రామంలో శ్యామల నర్సమ్మ, వారి కొడుకు, కోడలు లక్ష్మి, అశోకుల ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశం చేసి వారికి పట్టుబట్టలు పెట్టి ఇచ్చిన మాట ప్రకారం యాటపోతును అందజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పలు భవనాలను, సీసీ రోడ్లను ప్రారంభించారు. మోటకొండూరు మండలం కదిరేనిగూడెం గ్రామంలో శ్యామల నరసమ్మ, వారి కొడుకు, కోడలు లక్ష్మీ అశోక్ల ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశం చేసి వారికి పట్టుబట్టలు పెట్టి ఇచ్చిన మాట ప్రకారం యాటపోతును అందజేశారు. గృహప్రవేశం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఇల్లును సందర్శించి వంటగదిలో పాలు పొంగించారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్నేళ్లుగా ఇల్లు కట్టుకోలేని స్థితిలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు రావడంతో చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీర్ల ఐలయ్యకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు సంతోషంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇల్లు ఇచ్చిందని చెప్పి మీరు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు కేవలం ఇంటి గోడలు కాదు, ఆశతో నిర్మించిన గృహం. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో శ్యామల నరసమ్మ, కీర్తిశేషులు యాదయ్య చాలా సంతోషం. ఇది కేవలం గోడలే కాదు, ఆశతో నిర్మించుకున్న గృహం. చాలా సంతోషం. కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అన్న చెప్పండి, నిజంగా ఇల్లు గృహప్రవేశం చేయడం వల్ల నీకు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ మండలం ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలంలోని కదిరేనిగూడెంలో లక్ష్మీ అశోక్ దంపతులు త్వరితగతిన ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్నారు. ఇలా గృహప్రవేశం చేసి పాల్గొనడం జరిగింది. వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. నిజంగా కూడా లక్ష్మీ అశోక్ చెప్తుంటే గత 10 ఏళ్ళుగా మాకు సొంత ఇల్లు లేదు, ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మాకు ఇల్లు ఇస్తే మేమే స్వయంగా దగ్గరుండి మాకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకున్నాం. 5 లక్షలతో పూర్తి చేసుకున్నాం. ఈ ప్రభుత్వం మాకు 5 లక్షలు ఇచ్చినందుకు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి, ఆయన గుండెల మీద దించుకున్నట్టుగా ఫోటో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రాంత ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు ఫోటో పెట్టుకోవడం నిజంగా మొదటిసారిగా చూస్తున్న లక్ష్మీ అశోక్ గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కదిరేనిగూడెంలో మొదటగా కంప్లీట్ చేశారు కాబట్టి మా ప్రభుత్వ లాంఛనాలతో అంటే ప్రభుత్వ సహకారంతో ఇక్కడ యాటపిల్లతో పాటు, అంటే యాటపిల్ల అంటే కాదు, యాటపోతు, కొమ్ములు తిరిగిన పోతు, యాట గొర్రె పొడేలు వాళ్ళకు బట్టలు పెట్టడం జరిగింది. ఇదే రీతిలో ఇదే పద్ధతిలో అందరూ కూడా తల్లి సోనియమ్మ ఆశీర్వాదంతో ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి. పేదోడి కళ సొంత ఇంటి కళ నెరవేరినందుకు నిజంగా చాలా సంతోషం. ఇప్పుడు ఇక్కడ 6-7 ఇల్లు చూసినాం, మేమందరం సంతోషంగా కట్టుకుంటున్నాం. మాకు 10 ఏళ్ళ కళ నెరవేరిందని చెప్తున్నారు. మరి మొదటగా
మా చెల్లె లక్ష్మి అశోక్ గారి గృహప్రవేశంకి వచ్చినందుకు నాకు కూడా సంతోషం. ఇక్కడికి వచ్చిన రాష్ట్ర మండల కాంగ్రెస్ నాయకులకు, అన్ని పార్టీల నాయకులకు కూడా ఇది ఒక పండుగ వాతావరణం. గృహప్రవేశం అంటే మా అశోకు లక్ష్మి కూడా వాళ్ళ బంధువులను, మా చెల్లె కూడా వచ్చి గృహప్రవేశానికి వచ్చి మంగళారతి పట్టి, అన్న మా కళ నెరవేరింది, మా అన్న మా వదిన ఇంటికి పోతూ ఇళ్ళకి పోతురు, మేము కూడా వచ్చిన అన్న నువ్వు మా అన్నకు బట్టలు పెట్టినట్టుగా మా అన్న నాకు కూడా. గత 30 ఏళ్ల కింద ఇందిరమ్మ ఇల్లు, కాంగ్రెస్ ఇంకా ఇల్లు ఉండే మాకు. ఆ ఇల్లు అప్పుడు రోడ్డు హైట్ ఉండే, ఆ రోడ్డు కిందికినప్పుడు వర్షం పెట్టిన ఇల్లుకు ఏం ఇబ్బంది లేకపోతుండే, ఇంట్లోకి వాటర్ రాకపోతుండే. ఆ ఇల్లు డౌన్ అయిపోయింది. మళ్ళీ పోతే ఆ ఇల్లు డౌన్ అయిపోయి ఆ ఇల్లు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఈ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా మేము కదిరేంకు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ఇలా ప్రారంభం చేయడం చాలా సంతోషం. లక్ష్మీ అశోక్ గారు సంతోషానికి అదోలేవు. గత 10 ఏళ్ళుగా మా గుడిసెలో మేము ఉండలేకపోయినాం. వర్షం పడితే గుడిసె మొత్తం నిండేది, కురిసేది. ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు సొంత ఇంటి కళ నెరవేరిందని చెప్పి ఇలా ప్రారంభోత్సవానికి వాళ్ళ ఆడబిడ్డలందరూ పిలుచుకొని, వాళ్ళ బంధువులు పిలుచుకొని ఒక పండగ వాతావరణంగా ఇలా గృహప్రవేశం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం పేదోడి సొంతింటి కళ నెరవేర్చడం కోసం ఆహర్షాలు కృషి చేసి బీస్మీట్ కాగానే ₹1,00,000 వేసి, లెంటల్ లేవగానే 2 లక్షలు, స్లాబ్ పోయగానే 4 లక్షలు, ఇలా గృహప్రవేశం వరకు 5 లక్షలు వేసి సొంతింటి కళ నెరవేరుస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి నిజంగా కూడా తెలంగాణ ప్రజల తరఫున, ఆలయ నియోజకవర్గ ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 10 ఏళ్ళుగా ఎక్కడ కూడా ఇల్లు లేక చాలా ఇబ్బంది పడ్డరు. సొంతింటి కళ నెరవేరుతున్న సమక్షంలో ఇలా గ్రామాలలో ఒక పండుగ వాతావరణం ఉంది. కాబట్టి నేను కూడా ప్రతి ఆదివారం ఏదైతే ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3,500 ఇళ్ళు పర్యవేక్షణ చేసి ఏ రకంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా, అక్కడ ఏమైనా కరెంటు సమస్య ఉన్నా, లేకపోతే నీళ్ళ సమస్య ఉన్నా, ప్రభుత్వ ధరలకే సిమెంట్ కానీ సరాక్ కానీ అక్కడ ఎవరైతే మేస్త్రి కూడా కట్టే విధంగా పర్యవేక్షణ చేసి ప్రతి ఆదివారం మార్నింగ్ వాక్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లను త్వరితగత కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించి ఈ ఆలయ నియోజకవర్గంలో మొదటగా 3,500 ఇళ్ళు కంప్లీట్ అయ్యే విధంగా చేస్తున్నాం. వాళ్ళకు కూడా ప్రోత్సాహాలకు ఇస్తున్నాం. ఎవరైతే మొదటగా గృహప్రవేశం చేస్తే వాళ్ళకు బట్టలతో పాటు యాటపిల్ల అని చెప్పి, ఎవరైతే పేదోళ్ళు ఉంటే కూడా వాళ్ళకు 50 బస్తాల సిమెంట్ ఇచ్చి, ముఖ్యంగా ఆలయ నియోజకవర్గంలో ఎంతమంది వికలాంగులు, వృద్ధులుంటే వాళ్ళకు కూడా 50 బస్తాలు ఇచ్చి మేము కూడా ప్రోత్సాహం చేస్తున్నాం. మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడు గ్రామంలో రైతులతో కలిసి ట్రాక్టర్తో దమ్ము చేసి మహిళలతో కలిసి నాట్లు వేసిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి రైతులకు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడు గ్రామంలో రైతులతో కలిసి ట్రాక్టర్తో దమ్ము చేసి మహిళలతో కలిసి నాట్లు వేసిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి రైతులకు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, ఈరోజు రైతులతో కలిసి వ్యవసాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. రైతన్నల కష్టాన్ని మనం రైతుగా మారినప్పుడే పూర్తిగా అర్థమవుతుందని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్నపూర్ణగా పిలుస్తారు. ఆ పేరు రావడానికి రైతన్నల పాత్ర కీలకమని అన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు ₹500 బోనస్, ఇలా అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ రైతు ప్రభుత్వంగా రైతుల పక్షాన పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా కేవలం 100 ఎకరాలు ఉన్న భూములను ప్రభుత్వ ధనంతో పోషించిందని అన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిన్నరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో మన మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు కేబినెట్ అందరూ ఏకాభిప్రాయంతో రాష్ట్రంలో రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, బీసీ రిజర్వేషన్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇలా అనేక సంక్షేమాలను పేదలకు అందించిందన్నారు. ప్రజా పాలన అందిస్తున్న మన ప్రజా ప్రభుత్వానికి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. మనం చేసిన సంక్షేమాలను ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలి అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. పారిశుద్ధ్యం, ఆరోగ్య విషయాలపై పాఠశాల స్థాయి మొదలుకొని మండల, జిల్లా స్థాయిలలో శానిటేషన్, హెల్త్ కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.
మంగళవారం మంత్రులు హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో ఆయా అంశాలపై సమీక్ష నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావులు హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులతో ఆయా అంశాలపై సమీక్ష నిర్వహిస్తూ జిల్లాలో వన మహోత్సవం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ఈ అంశంపై ప్రతిరోజు పర్యవేక్షించాలని, ప్రత్యేకించి ఈత చెట్లు ఎక్కువగా నాటించాలని ఆదేశించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుక వివరాలపై తక్షణమే నివేదిక సమర్పించాలని గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ను ఆదేశించారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పెంచాలన్నారు. స్టోన్ క్రషర్ ధరలు నిర్ధారించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ను ఆదేశించారు. పాఠశాల పరిధిలో పారిశుద్ధ్యం, ఆరోగ్యానికి సంబంధించి జిల్లా, మండల, పాఠశాలల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూభారతి కింద వచ్చిన దరఖాస్తులలో సాధ్యమైనన్ని ఆగస్టు 14 వరకు పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొన్ని జిల్లాలలో ఇసుక ఇబ్బంది ఉందని, ఇసుక అందుబాటులో ఉన్న జిల్లాలు ఇతర జిల్లాలకు ఇసుక సరఫరా చేయాలని చెప్పారు. ఇసుక కారణంగా ఎక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఆగరాదన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళల ఉచిత బస్సు పథకం కింద 200 కోట్ల మహిళలు ప్రయాణం చేసి 6,700 కోట్లు చెల్లించిన సందర్భంగా ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలన్నారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వన మహోత్సవం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ దివ్యాంగులకు ఎయిడ్స్ అప్లయన్సెస్ పై లబ్ధిదారులను గుర్తించి జాబితా పంపాలన్నారు. అదనపు కలెక్టర్లు జె శ్రీనివాస్, నారాయణ అమిత్, సంబంధిత జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ నేతన్న అభయహస్తం పథకంలో భాగంగా అమలు చేస్తున్న నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా పథకాలపై చేనేత అవగాహన సదస్సులో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ నేతన్న అభయహస్త పథకంలో భాగంగా అమలు చేయుచున్న నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా పథకాలపై చేనేత అవగాహన సదస్సులలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ అర్హులైన చేనేతలందరికీ రుణమాఫీ పథకం, భరోసా పథకాలు అందుతాయని ఆమె తెలిపారు. చేనేత ఎలక్షన్స్, చేనేతలకు రేషన్ కార్డ్స్, పెన్షన్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని శైలజ రామయ్యర్ తెలిపారు. భిక్షపతి గారిని ముగ్గురిని స్టేజ్ మీద పిలిపిస్తున్నాం. అంటే మరియు
యాదగిరిగుట్ట జిల్లాలకి ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సొసైటీలు, తర్వాత మాస్టర్ వీవర్స్, తర్వాత కార్మిక సంఘాలందరూ కూడా రావడం జరిగింది. అన్ని పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నాము. ఆ కార్యక్రమంలో ఉన్నాము డిపార్ట్మెంట్. ముఖ్యంగా రుణమాఫీ పథకము, చేనేత భరోసా పథకం, ఈ తర్వాత బీమా పథకం, ఈ 3 పథకాలకి ఈ నెల ఆఖరి వరకు ఎంపిక చేసుకోమన్నాము బెనిఫిషరీస్, అర్హులు ఉన్నటువంటి బెనిఫిషరీస్ అందరినీ కూడా. సో వాటి మీద డౌట్లు ఏమైనా ఉంటే, సందేహాలు ఉంటే అది క్లియర్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మొత్తం ఆఫీస్ అంతా కూడా వచ్చాము. మరి ముఖ్యంగా అందరూ చెప్పేది 1-2 మాటలే. జియోటాగ్ మగ్గాల ప్రకారమే చేయమని రిక్వెస్ట్ పెట్టారు. అదే విధంగా కొంతమంది సంవత్సరానికి ఒకేసారి భరోసా పథకం కింద మీరు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ని డైరెక్ట్ ఇచ్చేయండి అని చెప్పారు. డిబిటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా ఇవ్వడం మంచిగా ఉంటది అని అది కూడా చెప్పడం జరిగింది. తర్వాత వీటితో పాటు లేబుల్ కూడా ఒకటి ఇస్తున్నాం. ఆ లేబుల్ కూడా అవసరమా అని అడగడం జరిగింది. ఇవన్నీ వివరాలు కూడా మేము విన్నాము. ఇందులో ముఖ్యంగా చేనేత భరోసా పథకం కింద 24,000 ప్రతి సంవత్సరానికి చేనేత కార్మికుడు, అనుబంధ కార్మికుడికి ఇవ్వడం జరుగుతుంది. చేనేత కార్మికుడికి 18,000, తర్వాత అనుబంధ కార్మికుడికి 6,000 ఒక సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద జియోటాగ్ అయినటువంటి మగ్గాల్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఎంపిక చేసుకుంటూ వాళ్ళకి ఒక లేబుల్, తెలంగాణ ఆథెంటిక్ వీవ్స్ అని ఆ లేబుల్ కూడా ఇస్తున్నాము. ఈ లేబుల్ ద్వారా మన హ్యాండ్లూమ్ కి ఒక మంచి బ్రాండ్ క్రియేట్ అవుతుందని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఇది కూడా చేస్తున్నాము. వీటితో పాటు వాళ్ళకి ఆదాయ సహాయం అనేది డైరెక్ట్ గా ఇట్లా డీబీటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని సమస్యలకి మళ్ళీ ఒకసారి అవసరం వస్తే ప్రభుత్వం నోటీస్ లో తీసుకొని వెళ్ళి ఏమైనా సలహాలు ఉంటే ఆ సలహాలు కూడా, ప్రభుత్వ సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటితో పాటు చాలా మంది రిక్వెస్ట్ పెట్టేది రుణమాఫీ పథకాన్ని తొందరగా అమల్లోకి తీసుకురావాలని రిక్వెస్ట్ పెట్టారు. ఇది కూడా మేము ఖచ్చితంగా తొందరగా ఎంపిక చేస్తున్నాం. బ్యాంకర్స్ తో మీటింగ్స్ కూడా జిల్లా స్థాయిలో జరుపుతున్నాము. అవి అయిన తర్వాత వెంటనే ఆ స్కీమ్ ని కూడా అమల్లోకి తీసుకొస్తాము. చాలా మంది ఆరోగ్య సమస్యలు చేనేత కార్మికులకి ఉంటాయి కాబట్టి ఆరోగ్య సమస్యలకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని లక్ష్య సాధన కోసం పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్ రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని లక్ష్య సాధన కోసం పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్ రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంట షెడ్, వండుతున్న మధ్యాహ్న భోజనం, కూరలు, అన్నం, సాంబారు నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు రోజువారీ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని వంట సిబ్బందికి సూచించారు. పాఠశాలలోని పలు అంశాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ముందుగా పాఠశాలలో తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు.
స్కూల్ యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అన్నీ వచ్చాయా? విద్యా బోధన ఎలా ఉంది? రోజు మంచిగా మధ్యాహ్న భోజనం ఇస్తున్నారా అని కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులతో ఇంగ్లీష్ అక్షరాలు, పదాలు చదివించారు. ఆపై 9వ తరగతి విద్యార్థులకు టీచర్ లాగా కలెక్టర్ బోర్డుపై లెక్కలు వ్రాసి గణిత పాఠాలు బోధించారు. విద్యలో రెగ్యులర్గా మనం వృద్ధి సాధించాల్సి ఉంటుందని, మనతో మనం పోటీ పడుతూ మన ఉన్నతికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. మనం చేయగలమనే ధైర్యం ఉండాలని, ఇదే మనలను ముందుకు తీసుకువెళ్తుందన్నారు. అనంతరం పాఠశాల అంతా కలియ తిరిగి కావలసిన సదుపాయాలు ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న 2 టాయిలెట్స్, విశాలంగా ఉన్న గ్రౌండ్, నూతనంగా మంజూరైన బీసీ హాస్టల్ నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు శ్రీమన్నారాయణ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, అధికారులు తదితరులు ఉన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరిల సహకారంతో జరిపోతుల సతీష్ జ్ఞాపకార్థం ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన్ అన్నదానం నిర్వహించారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరిల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరిలు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారికి అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, సేవకులు పోతరాజుల తిరుపతి, కాడపాక మహేందర్, భువనగిరి రజిత మరియు దాతలు తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ద్వారా అన్నదానం సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975 లేదా 9949041595ని సంప్రదించాలని తెలిపారు. యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు దారి మళ్లిస్తే సంబంధిత ఎరువుల దుకాణం యజమానితో పాటు సంబంధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. మంగళవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎరువులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎరువుల ఫిర్యాదుల కేంద్రాన్ని టోల్ ఫ్రీ నంబర్ను ప్రారంభించారు. యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు దారి మళ్లిస్తే సంబంధిత ఎరువుల దుకాణం యాజమానితో పాటు సంబంధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. మంగళవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎరువులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎరువుల ఫిర్యాదుల కేంద్రాన్ని టోల్ ఫ్రీ నంబర్ 180042514442ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు మొదటి వారంలో నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలకు సాగునీరు వస్తున్నప్పటికీ, అలాగే జిల్లా వ్యాప్తంగా ముమ్మర వ్యవసాయ సాగు, విత్తనాలు, నాట్లు వేసే సమయంలో సైతం అవసరమైనన్ని ఎరువులను సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగిందని, ఎవరికైనా ఎరువులకు సంబంధించి ఇబ్బంది ఉంటే ప్రత్యేకంగా ఎరువులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 180042514442కు ఫోన్ చేయాలని తెలిపారు. ఒకేసారి 30 లేదా 40 బస్తాల ఎరువులను తీసుకెళ్లే వారిపై చర్య తీసుకుంటామన్నారు. ఎరువుల పర్యవేక్షణపై ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందని, తహసీల్దారులు, మండల వ్యవసాయ అధికారులు ఎరువుల దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. మిర్యాలగూడ ఎరువుల గోదామును ఎప్పటికప్పుడు తాము సందర్శిస్తున్నామని, ఈ నెలాఖరులోగా జిల్లాకు 3000 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని స్పష్టం చేశారు. ఎరువుల దుకాణం యజమానులు దుకాణం ముందు తప్పనిసరిగా ఎరువుల నిల్వలపై బోర్డులను ఏర్పాటు చేయాలని, అందరికీ తెలిసే విధంగా ఎరువుల వివరాలు ప్రదర్శించాలని, ఏ రోజుకు ఆ రోజు ఎరువుల స్టాక్ వివరాలను ఆ బోర్డుపై నమోదు చేయాలని చెప్పారు. ఎవరైనా ఎరువుల విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతీలాల్ తదితరులున్నారు. స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘం మాదిగ విద్యార్థి సమైక్య జిల్లా కన్వీనర్ పండింటి నవీన్ మాదిగ ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ హాజరై మాట్లాడారు. స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘం మాదిగ విద్యార్థి సమైక్య జిల్లా కన్వీనర్ పండింటి నవీన్ మాదిగ ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ హాజరై మాట్లాడుతూ, మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల వలన విద్యార్థులు కాలేజీలలో, హాస్టళ్లలో బాగా ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని, లేని పక్షంలో మాదిగ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయానికి ప్రభుత్వమే మూల్యం చెల్లించక తప్పదన్నారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారానే వాళ్ళ చదువు భవిష్యత్తు కొనసాగుతుందని, కనుక వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు, సమన్వయకర్త చింతలపాటి చిన్నరాములు మాదిగ, మారపల్లి సావిత్రి మాదిగ మరియు భాను, గోపి, మన విఘ్నేష్, రోహిత్, నిఖిల్, వెంకటేష్, సుధీర్, అఖిల్, కుమార్, విష్ణు, అజయ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నూతన తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం చౌటుప్పల్ మండలంలోని జైకేసారం గ్రామాలలో గ్రామ పంచాయతీ ఆవరణలో మరియు సెక్రటరీ అధ్యక్షతన నూతన రేషన్ కార్డుల పంపిణీ మొదటి విడత ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నూతన తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం చౌటుప్పల్ మండలంలోని జైకేసారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మరియు సెక్రటరీ అధ్యక్షతన నూతన రేషన్ కార్డుల పంపిణీ మొదటి విడత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, అన్ని అనుబంధ సంఘాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రాజన్న అభిమానులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక బస్టాండ్ ఆవరణలో యుద్ధ ప్రాతిపదికన ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కన్వీనర్ పసునూరి వీరేశం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక బస్టాండ్ సమీపంలో యుద్ధ ప్రాతిపదికన ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కన్వీనర్ పసుపునూరి వీరేశం ఆధ్వర్యంలో
బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు ప్రాంతం వెనుకబడిపోతుందని, రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తే అభివృద్ధి దశలో ఉంటుందని, కావున ఎమ్మెల్యే చొరవతో ముఖ్యమంత్రిచే రెవెన్యూ డివిజన్గా ప్రకటింపచేయాలని కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున అన్ని మండలాలలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్ జనార్దన్, మోరిగాడి చంద్రశేఖర్, కెమిడి ఉప్పలయ్య, కల్లెం ఆడవయ్య, పంగారవి, ఎండి సలీం, మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య, బీఆర్ఎస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షుడు పుట్ట మలేష్ గౌడ్, గంగుల శ్రీనివాస్ యాదవ్, మోరిగాడి వెంకటేష్ గౌడ్, మంగ నరసింహులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు బొమ్మకాని బాలరాజు, తుంగకుమార్, చౌడబైన కనకయ్య, బింగి జగన్, పూల నాగయ్య, మోరిగాడి రమేష్, ఆర్ సీత, వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ఏదైతే ఉన్నాయో దాంతో పాటు రెవెన్యూ కూడా ప్రకటించబెడతామని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారితో ప్రకటించబెడతామని చెప్పేసి మరి చెప్పినారు. ఆ రోజు ఆయన ఎన్నో మాటలు మాట్లాడిండు, కానీ ఒక్క రెవెన్యూ డివిజన్ ఊసేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మనందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా తలెక్కలు ఏం లేదు, మీరందరూ కూడా గట్టిగా పనిచేస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా మా వంతు సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అందరి రాజకీయ పార్టీ నాయకులకు, ఈ యొక్క బహిరంగ సభకు విద్యార్థులు, ఈ యొక్క రెవెన్యూ డివిజన్ వాయిస్ ను రాష్ట్ర ప్రభుత్వం జనార్దన్ గారు మాట్లాడినట్టు ఇవాళ దాదాపు ఆలేరు పెద్దలు ప్రభుత్వ ఇప్పు బీలైలన్న గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత పొంగిలేటి శ్రీనివాస్ మంత్రి గారు వీడియో క్లిప్ కూడా బయటికి రావడం జరిగింది. వీడియో క్లిప్ బయటికి వచ్చిన తర్వాత అన్నా రెవెన్యూ డివిజన్ వస్తుంది, సంతోషపాడి షాకెట్ కూడా తినడం జరిగింది. మళ్ళీ ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది అని ఒక వారి పెద్దలు ఆలోచన చేయవలసిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం. సమస్యను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఆలేరు రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని బహిరంగ సభకు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆలేరులో రెవెన్యూ డివిజన్ యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేయొచ్చు ఈరోజు బహిరంగ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బహిరంగ సభకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కోసం గత 5 సంవత్సరాల నుంచి కూడా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. రాష్ట్ర రోకులు, రౌండ్ టేబుల్ సమావేశాలు, తర్వాత బంతులు కూడా పాటించడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీతా మహేందర్ గారు స్థానిక గెస్ట్ హౌస్లో మేము త్వరలో ఆలేరులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అధికార ప్రకటన చేయడం జరిగింది. కానీ అమలు కాలేదు. దాని తర్వాత మన గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్లా ఐలయ్య గారు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగా ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మేము అధికారంలోకి వస్తే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించినారు. ఇదే క్రమంలో మొన్న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కూడా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి దాదాపు 20 నెలలు కావాల్సిన ఇంతవరకు అధికార ప్రకటన రాకపోవడం శోచనీయము. కాబట్టి మన ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన చేయించాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియపరచుకుంటూనే సెలవు తీసుకుంటాం. సూర్యాపేటలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్లో మాదిగ మహిళా సమైక్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మారపల్లి సావిత్ర మాదిగ మరియు పట్టణ అధ్యక్షురాలు పిడమర్తి నాగేశ్వరి మాదిగ సంయుక్తంగా మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీ మెప్మా కోఆర్డినేటర్ ఈ శ్వేతను కులం పేరుతో దూషిస్తూ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ఆరోపణలు చేస్తూ వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సూర్యాపేటలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్లో మాదిగ మహిళా సమైక్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మారపల్లి సావిత్ర మాదిగ మరియు పట్టణ అధ్యక్షురాలు పిడమర్తి నాగేశ్వరి మాదిగ సంయుక్తంగా మాట్లాడుతూ మెప్మాల్లో కొన్ని అవకతవకలు జరిగాయని, ఎస్సీ మహిళా ఉద్యోగి శ్వేత పైన అనేక ఆరోపణలు చేస్తూ కులం పేరుతో దూషిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న వ్యక్తులపై చట్టరీత్యా
చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా మెప్మాలో అవినీతి జరిగిందని, దానికి కొంతమంది ఆర్పీలు సభ్యులు తిరిగి చెల్లిస్తామని బాండ్ పేపర్ రాయించి తిరిగి చెల్లించక కాలయాపన చేస్తున్నారని జిల్లా కోఆర్డినేటర్గా వారిని అడిగితే, నువ్వు ఎస్సీ మాదిగవు, నువ్వు చెప్తే మేము కట్టాలనా అని కులం పేరుతో మేము కట్టమనే, కట్టం ఏం చేసుకుంటావో చేసుకోమని సంబంధం లేని కొంతమంది వ్యక్తులు లేనిపోని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా నా మనోభావాలను దెబ్బతీస్తున్నారని, వెంటనే వారిపై విచారణ జరిపి చట్టరీత్యా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది విలేకరులమని తమ నోటికి వచ్చినట్లు మహిళలను చూడకుండా బూతులు మాట్లాడుతున్నారని, ఆయనను వెంటనే విలేకరి అర్హత నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నాయకులు మాట్లాడుతూ ఎవరైనా ఉద్యోగం చేయవచ్చని, దానికి మాదిగా అని రెడ్డి అనే కులం పేరుతో వివక్ష చూపడం దారుణమని, ఇలాంటి అర్థం లేని ఆరోపణ చేయడం తగదని, వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని, శ్వేతపై తప్పుడు ఆరోపణ చేస్తే ఊరుకోమని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పక్షాన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ఆర్పీలు అన్నపర్తి రాణి, కోల మంగ, నూకల విజయ, గోన విజయ, మంత్రాల పద్మ, రేణుక, జాస్మిన్, మణి, కవిత, నాగమణి, నూర్జాన్ తదితరులు పాల్గొన్నారు. మీ రెడ్డి కులం ఏందో మాదే కులం ఏందో అప్పుడు మాట్లాడతాం. ఓకే, ఇలాంటివి జరగొద్దని కోరుకుంటూ, ఎవరు కూడా కుల వివక్ష చూపించొద్దని కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా కోరుకుంటూ రాలేకపోతే మాదిగా ముందుకు పోనిచ్చేది ఉందా లేదా? ఒక మహిళ జాబు మున్సిపాలిటీలో జాబు చేస్తుండగా ఆమె మీద ఎన్ని ఆరోపణలు, ఇప్పుడు కాదు గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చి మస్తు బాధలు పెట్టింది ఉండవద్దు అని. ఆమె నిలదొక్కుని మున్సిపాలిటీలో జాబ్ చేసుకుంటూ మున్సిపాలిటీలో టీఎంసీగా పనిచేస్తున్న శ్వేత గారు కులం పేరుతో దూషించడం కానీ, మహిళలనే జ్ఞానం లేకుండా విచక్షణ రహితంగా మాట్లాడడం, సభ్య సమాజం తలదించుకునే రీతిలో మాట్లాడడం సిగ్గుచేటనే విషయం. కులాల ప్రస్తావన అక్కర్లేదు, ఎవడు చదువుకోవడానికి ఉద్యోగం వస్తుంది, నీకు చదువుకుంటే నీకు వస్తుంది. బజారు తిరిగే వాళ్ళకు ఉద్యోగాలని, ఎస్సీలకు ఇంత పెద్ద ఉద్యోగాలంటే ఖబర్దార్ బిడ్డ చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. ఎవడి కులం పేరుతో చెప్పిన నడి బజార్లో ఉరికించి కొడతాం. ఎంఆర్పిఎస్ తరఫు నుంచి కృష్ణమాది గారి నాయకత్వంలో పనిచేస్తున్న మేము ఏ కులాన్ని కించపరిచే రీతిలో ఎక్కడా మాట్లాడలేదు. కానీ మీరు మీ కులహంకారంతో మాట్లాడే తీరును మీ మెడలు వచ్చి నడి బజార్లో క్షమాపణ చెప్పించే పరిస్థితులు తెచ్చుకోకండి. ఇకనైనా మీ కులం కానీ మీ మతం కానీ ఆ ప్రస్తావన మా సందర్భం లేకుండా మేము మాట్లాడుతున్నాం. ఎవరైనా శ్వేత జోలికి వచ్చి నేరం చేసిన వాళ్ళే అవినీతి పరులే, దానికి లెక్కలు కూడా ఆ సంఘాల వాళ్ళు, ఆర్పీ సంఘాల వాళ్ళు లెక్కలు కూడా చూసుకున్నారు. మీరు రాసిచ్చిన కాగితాలు కూడా ఉన్నాయి, టైం పెట్టి రాసిచ్చిన డబ్బులు కడతామని. అవి ఎక్కొట్టడానికి మీరు శ్వేత మీద ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే శ్వేతకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అండగా ఉంటుందనే విషయాన్ని మీకు మరొక్కసారి హెచ్చరిస్తున్నాము. ఏది ఏమైనా సరే మీరు కట్టాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు మీరు గవర్నమెంట్కి కట్టండి. అట్లనే శ్వేతకాండ ఉన్నటువంటి మహిళలు సైతం మీరు కించపరిచే రీతిలో మాట్లాడుతున్నారు. మీకు మేము ఇది అప్పీల్ చేసుకుంటలేము, హెచ్చరికలు చేస్తున్నాం. వార్తలు కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజానికి శ్రీనిధిలో కానీ మహిళా పొదుపు సంఘాల్లో కానీ ఎవరైతే అవినీతి చేసిందో వారిపైన గౌరవ కలెక్టర్ గారు చర్య తీసుకుంటారు, దానికి ఒక కమిటీ వేసింది. కానీ ఈ జిల్లాలో పనిచేసేటువంటి ఈ మున్సిపాలిటీ టౌన్లో పనిచేసేటువంటి శ్వేతా మేడం పైన కొంతమంది కావాలనే అక్కసుతోటి ఒక ఎస్సీ మాదిగా జిల్లా పోస్టులో ఎలా ఉంటుందని చెప్పి కొంతమంది ఓర్వలేనటువంటి స్వార్థపరులు ఆమె మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఎవరు అవినీతి చేస్తే వాళ్ళ మీద ఆ కలెక్టర్ గారు కానీ లేకపోతే కమిటీ కానీ చర్యలు తీసుకుంటారు. కానీ మాట్లాడడానికి ఈ పొదుపు సంఘాలతో పనిచేయనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు మంజుల కానీ ఆ వెన్న కవితారెడ్డి అనేటువంటి ఆ రెడ్డి, మరి ఆ రెడ్డి ఆమెకు సంబంధమే లేదు, ఒక విలేకరిని ఎమ్మటి పెట్టుకొని దుష్ప్రచారం చేస్తూ శ్వేత మేడం కానీ ఆ రాణి అనేపరిత రాణి కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా, దళిత మహిళల్ని కించపరిచే విధంగా ఆ విలేకరి ఎవరు మరి ఆయన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. వారిపైన ఎలాంటి ఆరోపణలు లేనటువంటి శ్వేత మేడం పైన మీరు
రకరకాల ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ విలేకరైనా నిజాన్ని తెలుసుకొని ప్రచారం చేయండి. నిజం లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకుని లేదు. ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. మీ విలేకరి, మీ అక్రిడిటేషన్ కార్డు ఏ విధంగా ఉందో, మీ ఏ పార్టీ విలేకరులో మాకు తెలుసు, మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు, ఎవరు వెంట ఉందో మాకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచనని సక్రమంగా సరి చేసుకుంటే మంచిది. లేకపోతే మందకృష్ణ మాదిగ గారి పక్షాన, మాదిగ మహిళా సమైక్య పక్షాన మీకు బుద్ధి చెప్పక తప్పదు. శ్వేత వెంట మాదిగ మహిళా సమైక్య MRPS సంఘం ఉంది. నిజంగా ఎవరు అవినీతి చేస్తే, నిజంగా శ్వేత గారు ఏమైనా తప్పులు చేస్తే గౌరవ కలెక్టర్ గారు, కమిటీ గారు చూసుకుంటారు. కానీ మీరెవరు మాట్లాడడానికి? మాదిగలు ఉద్యోగం చేసే అర్హత లేదా? రాజ్యాంగమే కల్పించింది ఎవరు ఎక్కడ ఉద్యోగం చేయాలని. నేను ఆర్పిల సంఘానికి కార్యదర్శి అండి. నా పేరు కోలమంగ. గత మీడియా ద్వారా ఏమైందంటే శ్వేత మేడము శ్రీనిధి డబ్బులు రీపేమెంట్ చేసే క్రమంలో తను డబ్బులు కట్టమని చెప్పి అడిగినందుకు లెక్కలు తప్పు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే 12 సంవత్సరాల క్రితం మేము పోయి లెక్కలు చేసి ఫలానింత అమౌంట్ కట్టాలమ్మా నువ్వని చెప్పి ఒక బాండ్ పేపర్ రాసిచ్చి ఇట్లా కట్టకుంటే కేసులు అయితే ఇట్లా అవుతుందని చెప్పేసి మాట్లాడి మేము రాసిచ్చి వచ్చిన 12 సంవత్సరాల నుంచి అమౌంట్ రీపేమెంట్ చేయకపోగా ఆ సంఘాలకు లోన్లు ఎటువంటి లోన్లు రాకుండా ఆ సభ్యురాలందరూ వచ్చి మున్సిపాలిటీ ఆఫీస్ ముందర కూడా. హెడ్లైన్స్ మరోసారి. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొని యాటపోతూ పట్టుబట్టలను లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. రైతన్నగా వ్యవసాయం చేస్తున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. వన మహోత్సవం కింద మొక్కలు నాటడాన్ని వేగవంతం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం. నేతన్న అభయహస్త పథకం అవగాహన సదస్సులో పాల్గొన్న చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్. విద్యార్థులు విద్యావకాశాలలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. జరిపోతుల సతీష్ జ్ఞాపకార్థం ప్రభుత్వాసుపత్రిలో సాయి భోజన్ అన్నదానం. యూరియాను వ్యవసాయానికి కాకుండా ఇతర పనులకు మళ్లిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. మాదిగ విద్యార్థి సమైక్య జిల్లా కన్వీనర్ పండింటి నవీన్ మాదిగ డిమాండ్. ఆహార భద్రత కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం. యుద్ధ ప్రాతిపదికన ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కన్వీనర్ పసుపునూరి వీరేశం ఆధ్వర్యంలో బహిరంగ సభ. సూర్యాపేట టౌన్ మిషన్ కోఆర్డినేటర్ శ్వేతను కులం పేరుతో వేధిస్తున్న వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలన్న మాదిగ మహిళా సమైక్య MMS డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.